వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బీజేపీ అనాగరిక పార్టీ, నిప్పులు చెరిగిన మమత. F-35 ఫైటర్ జెట్ను పేల్చేసిన ఇరాన్, అమెరికాలో చేయి దాటిన పరిస్థితి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాష్ట్రం, సీఎం చంద్రబాబు. భారతీయ జనతా పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాంకురాలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు. టీఎంసీ అభ్యర్థులు ఎవరనేది కాకుండా తన నాయకత్వాన్ని మాత్రమే చూడాలని ఈ సందర్భంగా ఓటర్లను మమతా బెనర్జీ కోరారు. 294 నియోజకవర్గాల్లో తననే అభ్యర్థిగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను ప్రధానంగా ఆమె తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ఒకే రోజు 30,000 అప్లికేషన్లు దాఖలైనట్లు పార్టీ నేత అభిషేక్ బెనర్జీ వద్ద సమాచారం ఉందని తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు బీహార్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఓటర్లను బీజేపీ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. బీహార్లో చేసినట్టుగానే రైల్వేలను ఉపయోగించుకుని బయట ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. పశ్చిమాసియాల ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెల రోజులకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ను ఇరాన్ పేల్చివేసింది. తమ భూభాగంలోకి వచ్చిన అమెరికా యుద్ధ విమానాన్ని తమ సైన్యం పేల్చేసినట్లు ఈ మేరకు ఇరాన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఇప్పటి వరకు 2 F-35 ఫైటర్ జెట్లను కూల్చివేయడం ఆందోళనకరంగా మారింది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2025-26లో లక్ష్యాన్ని అధిగమించి రికార్డు స్థాయిలో 126,057 హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చినట్లు అధికారులు, సిబ్బందిని సీఎం శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న 1,08,143 మంది రైతులకు శుభాభినందనలు తెలిపారు. మైక్రో ఇరిగేషన్ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను నిర్దేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాజాగా జిల్లా డీసీసీ కమిటీలను ప్రకటించిన అనంతరం జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ పర్యటనల ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. పట్టున్న జిల్లా మున్సిపల్ జరిగిన ఎన్నికల్లో మేయర్తో పాటు 44 సీట్లు 60లో గెలుచుకున్నాం. మెజారిటీ మున్సిపాలిటీ గెలుచుకున్నాం. కారణం ప్రజలు కాంగ్రెస్ పార్టీతో తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఆ కారణంగానే సర్పంచ్ ఎన్నికల్లో 70% గెలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 70% గెలిచాం. ప్రభుత్వ పరంగా 28% రిజర్వేషన్ బీసీలకి, కానీ మేము 52% మున్సిపల్ చైర్మన్ని బీసీలు చేశాం. కారణం కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. 52% మున్సిపల్లో బీసీలకు అవకాశం ఇచ్చినాం. మొత్తం కలిపి 70%కి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా ఇస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలనే ఈ ఒరవడి ఉంది. పేదవానికి న్యాయం చేయాలనే తపన ఉంది. కాబట్టే ఇలా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దేశం కోసం పాటుపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితి, ఈ ప్రాంతంలో కూడా సేవ చేసినటువంటి పరిస్థితి. వారి కుమారుడు ఇక్కడ మంత్రిగా ఉన్నారు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి, పరిపూర్ణంగా కార్యకర్తల కష్టాలు చేసినటువంటి వ్యక్తి జూపేలి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. డెఫినెట్గా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికల నాటికి ఇంతకన్నా బలవంతమైన పార్టీకి ఎదిగి ఈ రాష్ట్రంలో మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి మనకు పోటీయే లేదు. బీఆర్ఎస్ గ్రౌండ్ అయింది. బీజేపీ మత కళాన్ని, మత ప్రచారం నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంటలో గుడ్ ఫ్రైడే వేడుకలు మిన్నంటాయి. శిలువ త్యాగాన్ని స్మరించుకుంటున్న క్రైస్తవులు మానవాళి రక్షణ కోసం యేసు ప్రభు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహాశుక్రవారం వేడుకలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. పాత పుత్తూరు రోడ్డులోని జెరూసలేం అపోస్తలిక్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా యేసుక్రీస్తు శిలువ మరణం వెనక ఉన్న పరమార్థాన్ని చాటి చూపుతూ రేణిగుంట పురవీధుల్లో భారీ సువార్త ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ సోదరులు భక్తి గీతాలు ఆలపిస్తూ దేవుని సువార్తను అందరికీ చేరవేసే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీ ద్వారా శాంతి, ప్రేమ మరియు రక్షణ సందేశాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చర్చి దైవ సేవకులు రెవరెండ్ చంద్రన్ డేవిడ్ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్వేగభరితమైన సందేశాన్ని ఇచ్చారు. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రోజు. మన పాపాల నిమిత్తం యేసుప్రభు తన రక్తాన్ని కల్వరి శిలువపై ధారపోశారు. ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక సత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్న వాక్యం ప్రకారం ఆయన బలిదానం మనందరికీ రక్షణ కవచమన్నారు. ఎంతో మంది గుడ్డివారు కళ్ళు తెరిచాడు, కుంటివారు నడిపించాడు, మూగవారిని మాట్లాడింపజేశాడు, చనిపోయిన వారిని పునరుద్ధరణగా తిరిగి లేపాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని ప్రకటించాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని ఆయన ప్రకటించాడు. ఆయన్ని అంగీకరించని అనేకులు సిలువ వేశారు. ఆయనతో పాటు సిలువ ఒక శిక్షకి చిహ్నం. ఆయనతో పాటు ఇద్దరు దొంగలను వేశారు. ఎవరైతే దోషక్రియలు, తప్పులు, పాపము చేస్తారో వాళ్ళకి వేసేది ఆ దేశపు చట్టం, సిలువ వేసి చంపేస్తారు. యేసుప్రభు ఏ తప్పు చేయలే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయనని సిలువ వేశారు. ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా పక్కన సిలువ వేశారు. ఆయన సిలువలో 7 మాటలు పలికాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని మొదటి మాట. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఆ ఇద్దరు దొంగలో ఒక దొంగతో ఆయన చెప్పడం జరిగింది. మూడవ మాట, తన తల్లి ఏడుస్తూ ఉంది తన కుమారుణ్ణి యేసుప్రభుని పోగొట్టుకొని. కనుక తన ప్రేమ శిష్యునితో ఆయన సెలవిస్తున్నాడు, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడని. ఆ తర్వాత ఏలీ ఏలీ లామా శబాగ్దాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడిచితివి. దాని అర్థం ఏంటంటే మనందరి పాప దోష క్రియలు ఆయనపై మోసుకున్నాడు కనుక ఆయన పాపి అయ్యాడు కనుక తండ్రి ఆయన్ని విడిచిపెట్టాడు. అలాగే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆ దాహం యొక్క అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న మానవులందరూ రక్షింపబడి నరకానికి పోకుండా పాపము నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి రావాలన్నది ఆయన కోరిక. అలాగే తండ్రి తనకు అప్పగించిన సమస్తమైన వాటిని ఆయన చేసి ముగించి సమాప్తమైనదని 6వ మాట చెప్పి 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగిస్తున్నానని చెప్పి ప్రాణాన్ని అర్పించాడు. రక్తము కార్చాడు, చనిపోయాడు. ఆయన చనిపోయిన దానివల్లే లోకములో ఉన్న మానవులందరికీ పాప విమోచన, రక్షణ. ఆకాశము కింద కానీ భూమికి పైన కానీ ఏ నామము చేత మానవునికి రక్షణ కలగదు. యేసుక్రీస్తు నామము ద్వారానే మానవునికి రక్షణ. ఆ సువార్తని ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి పార్లమెంటు సాక్షిగా లభించిన మద్దతుపై హర్షం వ్యక్తం చేస్తూ పునాది నుంచి పునరుజ్జీవం వరకు అండగా నిలిచి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలికిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ రేణిగుంట మండలంలో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. గాజులమన్యం కూడలి వద్ద రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాళ్యం తేజోవతి ఆధ్వర్యంలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మొదలయార్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బేడి బాలాజీ, రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ చిన్నారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు ప్రేమ్రెడ్డి, జనసేన మండలాధ్యక్షులు నాగరాజు, టౌన్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి, బీజేపీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, వేణు ముదిరాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం అనే అపఖ్యాతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి మచ్చ లేదు. ఉన్న రాజధానిని 3 ముక్కలుగా చేయాలని ప్రయత్నించింది.
వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమరావతిని శాశ్వత రాజధానిగా 2 ఉభయ సభల్లోనూ నిన్న బిల్ పాస్ చేశారు. ఈ సందర్భంగా 5 కోట్ల రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు కేఎల్ఎం సర్కిల్ వద్ద రేణిగుంట మండలంలో సంబరాలు చేసుకోవడం, కూటమి నాయకులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నాం. 29,000 రైతులు తమ ఆశలు, తమ ఆశయాలు, తమ బిడ్డల భవిష్యత్తును దారపోసి 33,000 ఎకరాలను దానం చేశారు. ఈరోజు ఆ రైతుల యొక్క కృషి, త్యాగం ఫలించింది. ఈ సందర్భంగా రైతులందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్నో కేసులు అనుభవించారు, ఎంతో అవమానానికి గురయ్యారు, ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళకి తెలుగుదేశం తరఫున పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఏమంటే మనకు రాజధాని కోసం నరేంద్ర మోడీ గారు ఏదో తూతు మాత్రంగా నిధులు ఇస్తారనుకున్నాము అందరూ. అతను అనుకున్న దానికన్నా లక్షల కోట్లు నిధులు వెంటనే సమకూర్చి అనుకున్న దానికంటే ముందుగా రాజధాని నిర్మాణానికి ఆయన చాలా కృషి చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా చంద్రబాబుకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండి చేస్తూ ఉన్నారు. దీనికంతా ముఖ్య కారణం మన రైతులే అనాల. 1600 రోజులు దీక్ష పూని అమరావతిని సాధించిన ఘనత రైతులకే దక్కుతుంది. ఏ దేశంలోనూ రైతులు సంపాదించిన రాజధాని ఎక్కడలా చరిత్ర సృష్టించినారు రైతులు. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యంగా మారిపోయింది. దానికి ఉదాహరణ ఈ అమరావతి. కర్నూలు జిల్లా నాగప్పకట్ట దగ్గర రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు బాలుడిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కోసిగి గ్రామానికి చెందిన కంపాటి సోదరుడు విజయ్ గోపాల్తో కలిసి ద్విచక్ర వాహనంతో సజ్జలగూడెం వైపు వెళుతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బద్వేలు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పట్టణ ఆలయం, సిఎస్ఐ దేవాలయంలో మరియు ఫాతిమా మాతా పుణ్యక్షేత్రం బద్వేలు ఆర్సీఎం దేవాలయం నందు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు చేశారు. క్రీస్తు అనగానే క్షమ, కరుణ, దయాగుణాలు గుర్తుకొస్తాయి. లోకంలోని పాపులను రక్షించుటే కరుణామయుడైన యేసుక్రీస్తు శిలువుపై తన ప్రాణాలను బలిపెట్టిన రోజే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని అన్నారు. గుడ్ ఫ్రైడే మానవాళి కోసం యేసుక్రీస్తు చేసిన అపారమైన త్యాగాలను మనకు గుర్తు చేస్తోందని, లోక పాపాలను కడిగివేసేందుకు ఆయన మరణాన్ని సైతం చిరునవ్వుతో ఆహ్వానించారని కొనియాడారు. మన ప్రవర్తన ద్వారా క్రీస్తు త్యాగాన్ని గౌరవిస్తూ సమాజంలో ప్రేమ, శాంతి, దయను వ్యాప్తి చేయాలని, ఈ పవిత్రమైన రోజున క్రీస్తు బోధనలను స్మరిస్తూ ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని ఆమె పిలుపునిచ్చారు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గం అందరికీ ఆదర్శనీయమని, తోటి వారి పట్ల దయతో మెలగడమే దేవునికి ఇచ్చే నిజమైన గౌరవం అని పేర్కొంటూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ మత పెద్దలు, విశ్వాసులు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారంశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పిల్లల చెరువు సత్యనారాయణ, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్, శోభారాణి, ఎస్సీ సోదరులు, కూటమి శ్రేణులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడికి చేసిన అందరికీ పేరు నమస్కారాలు. ఎప్పుడైనా క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా యేసుక్రీస్తు పేరు చెప్తే గుర్తొచ్చేది ముఖ్యమైన ఆయన బోధించిన విలువలు 3 లేదా 4 పేర్లే: ప్రేమ, క్షమ, త్యాగం, ముఖ్యంగా మానవత్వం. మనం ఎప్పుడూ కూడా వారు ఎలా అయితే ఆ మంచి విలువలు బోధించారో, మనం ఏ పని చేస్తున్నా, మన చుట్టుపక్కల ఎవరున్నా అవి మన మనసులో పెట్టుకొని, అవి గుర్తు పెట్టుకొని మనం అందరం ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మత సామరస్యం వెల్లివిరిసింది. మండల కేంద్రం విస్సన్నపేటలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ యాత్రలో మత సామరస్యం వెల్లివిరిసింది. శిలువ యాత్రలో పాల్గొన్న క్రైస్తవ సోదరులకు విస్సన్నపేట ముస్లింలు 300 మజ్జిగ బాటిల్స్ను పంపిణీ చేశారు. దీంతో క్రైస్తవ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకవేడిలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ దళితులకు న్యాయం చేయాలంటూ జాతీయ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులపై దాడి చేసిన సంఘటన అమానుషమన్నారు. అంతేకాకుండా అక్రమంగా సుమారు 150 చర్చిలకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న దేవాలయాలు కూడా ఎటువంటి అనుమతులు లేవని వాటికి కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దళితులకు మతపరమైన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని దళితులందరికీ ప్రాథమిక హక్కులు ఉంటాయని తెలిపారు. ఒకసారి అక్కడే అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ ఫ్లెక్స్ పెడితే కాలుతో పెట్టి తన్ని చేయడం జరిగింది. తర్వాత అక్కడ గొంతేనమ్మ గుడిలో శ్రీరాముడు విగ్రహాలు ఒక ఆర్య వయసును పెట్టి దాచిపెట్టండి, మాకు ప్లేస్ లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ దాచిపెట్టారు. రఘురామకృష్ణరాజు ఆ సమాచారం తెలుసుకొని 3 ఎకరాల భూమిలో 1 ఎకరం భూమిని గుడి కట్టి మిగతా 2 ఎకరాలు కబ్జా చేయాలని ఇప్పటికే ₹1 కోట్ల పైగా వసూలు చేశారు. రఘురామకృష్ణరాజు గారు మాకు వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేదు, మాకు తెలియని వ్యక్తి. మాకు ఆయన ఎలాంటి కోప విద్వేషాలు లేవు ఆయన అంటే మాకు. అయితే ఉద్దేశపూర్వకంగా దళితుల మీద దాడి చేయడం, ఆయనే కౌన్సిలర్ని తీసుకొని వెళ్ళి ఆ జనసేన టీడీపీ నాయకులను తీసుకొని వెళ్ళి అక్కడ దళితుల మీద, మా మాల సోదరుల మీద దాడి చేయడం, 57 మంది మీద దాడి చేసి వాళ్ళు ఇచ్చిన, నేను మొన్న రాత్రి వాళ్ళని రిమాండ్లో ఉంటే నేను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద హత్యాప్రయత్నం చేశారు అని కేసు పెట్టారు. 302, 307 కేసులు పెట్టారు. తక్షణమే ఈ కేసులన్నీ ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మా క్రిస్టియన్స్ దళితులు కూడా ఓట్లేసి గెలిపించారు. కూటమి ప్రభుత్వంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, మీరు జోక్యం చేసుకోండి, రఘురామకృష్ణరాజు గారిని బర్తరఫ్ చేయండి, తక్షణ 57 మంది దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడుదల చేయించండి, నిజ నిర్ధారణ కమిటీ ఏంటో వేయండి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా మీకు అన్ని సమాచారం మీ దగ్గర ఉంది, కానీ మీరు ఈ సమస్యని 2 నెలలుగా ప్రొలాంగ్ చేయడమే కాకుండా దళితుల మీద దాడులు చేయించడం అన్నది చాలా సిగ్గుచేటు. నిజంగా ఈ రోజున ఇలాంటి దాడులు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా పాస్టర్లో బైబిల్ చదవండి, అబద్ధాలు ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, 10 కమాండ్మెంట్స్ ఏదైతే ఉందో అవి మాత్రమే వీళ్ళు చెప్తారు. అలాంటి మతబోధకుల పైన, క్రైస్తవుల పైన, చర్చెస్ పైన దాడులు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఇటీవల 151 చర్చిలకి నోటీసులు పంపడం జరిగింది. మేము కూడా ఈరోజు అడుగుతాం, అక్కడ కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా, మరి వాటికి కూడా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మేము అంతా ఎంక్వైరీ చేసాం, మా దగ్గర సమాచారం, మా దగ్గర కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. శ్యాంబాబు ఏలూరు సిటీ కార్పొరేషన్ కార్యదర్శిగా గత కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం. ప్రస్తుతం రేపు శనివారం ఉదయకాలం ముందు 7:30 గంటలకు ఏలూరు పాత బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ఏలూరులో ఉన్న అన్ని సంఘాల సేవకులు, మరి విశేషంగా బిషప్ తండ్రులు, మరి అలాగే మరి ఎమ్మెల్యే గారు, అలాగే డీఆర్ గారు, మరి అనేక మంది గౌరవనీయులు ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతూ క్రైస్తవులముగా ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే పండుగ ఆశీర్వాదాలతో శాంతి ర్యాలీగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. దీనిలో అనేక మంది విశ్వాసులు, దైవ సేవకులు, గురువులు, మరి అలాగే సిస్టర్స్, అనేక మంది సంఘాల నుంచి మరి విధిగా పాల్గొని ప్రభువును మహింపరుస్తూ ప్రభు పునరుద్ధాన ఆనందంలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఉండి నియోజకవర్గంలో జరిగిన క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, అరెస్టులు మేము ఖండిస్తూ ఉన్నాం. మరి మతం మారినంత మాత్రాన కులం పోదు కాబట్టి మరి పెద్దలైన వారు, జ్ఞులైన వారు రాజ్యాంగబద్ధముగా మాకు రావాల్సిన, మాకున్న స్వేచ్ఛ
కర్నూలు జిల్లా మద్దికెర మండలం మద్దికెర గ్రామానికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్రహారంలో వెలిసిన శ్రీ 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 అవధూత పకీరప్ప తాత జాతర శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేలాది మంది భక్తాదుల మధ్య రథోత్సవం లాగారు. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి జిల్లా నుండే కాక ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తాదులు భక్తి శ్రద్ధలతో పాల్గొని రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది, రూరల్ సిఐ పులిశేఖర్ గౌడ్, మద్దికెర ఎస్ఐ హారిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వాహీద్ హుస్సేన్ అన్నారు. కర్నూలులోని వాహీద్ హుస్సేన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే రాజధాని అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాజధాని కోసం రైతులు వేల ఎకరాలు ఇచ్చారన్నారు. అహ్మద్ షరీఫ్పై దాడిని ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంలో ముస్లిం మైనార్టీలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైసీపీ నేతలు వారి తీరును మార్చుకోవాలని కోరారు. చైర్మన్ మన గౌరవనీయులు అహ్మద్ షరీఫ్ గారు ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లును ఆయన ఈ దాదాపు 40,000 ఎకరాల రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో భూమి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రాజధాని కోసం ఇచ్చిన భూమిలో వాళ్ళు చిన్న చిన్న కట్టడాలను సైతం పడగొట్టి ఇక్కడ రాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే దుష్ట పన్నాగం పన్నారో ఆ పన్నాగాన్ని పారనీయకుండా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో గౌరవంతో గత 44 సంవత్సరాలుగా మచ్చ లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అహ్మద్ షరీఫ్ గారి మీద ఎన్నో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, చేయి చేసుకున్నారనే విషయం నిన్న మాకు పత్రికల ద్వారా తెలిసిన తర్వాత ఈరోజు నేను అహ్మద్ షరీఫ్ గారిని నేను కాంటాక్ట్ కావడం జరిగింది. ఆయన పేరు ఒక మంత్రి ఆయనను నోటికి వచ్చిన పదజాలంతో కులం పేరుతోటి ఆయన దూషించడం జరిగిందంట. తర్వాత ఆయన మీద చేయి కూడా చేసుకోవడం జరిగిందంట. ఆయన చెప్పడానికి కూడా వెనకాడుతున్నాడు. బాధాకరమైన విషయం ఏమంటే ఈ వయస్సులో దాదాపు ఆయనకు 7 పదుల వయసు దాటిపోయిన తర్వాత కూడా ఆయన వయస్సును కూడా చూడకుండా ఆయన మీద చేయి చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ముస్లింలు అంటే మైనారిటీలు, ముస్లింలు అంటే చేతగాని వాళ్ళు అనే ఆలోచనతో ఏమన్నా ఈ డబ్బు అహంకారంతో ఎవరైతే ఆ మంత్రి అహ్మద్ షరీఫ్ గారి మీద చేయి చేసుకున్నారో, అహ్మద్ షరీఫ్ గారి మీద ఎవరైతే దుర్భాషలో మాట్లాడారో వాళ్ళని మీ పత్రికా ముఖంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు చేతగాని వాళ్ళు అనుకున్నారేమో, జాగ్రత్త. మిమ్మల్ని జీవితకాలం పాటు మిమ్మల్ని రాజకీయాలలో ఎదగనీయకుండా తొక్కి వేసే శక్తి మాకుంది, జాగ్రత్త. లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి విర్రబీగుతా మీ కళ్ళు నెత్తికెక్కి మీరు చాలా అహంభావంతో మీరు 2019 నుంచి 2020 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ అనాగరిక పార్టీ, నిప్పులు చెరిగిన మమత. F-35 ఫైటర్ జెట్ను పేల్చేసిన ఇరాన్, అమెరికాలో చేయి దాటిన పరిస్థితి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాష్ట్రం, సీఎం చంద్రబాబు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.